క్రీస్తునందు ప్రియులైన మా యూట్యూబ్ వీక్షకులందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో ఈ ఉదయకాల శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదూ? ప్రతిదినము ఈ రీతిగా మీ గురించి ప్రార్థన చేయడానికి, అలాగుననే దేవుని పరిశుద్ధమైన మాటలు ఉదయకాల సమయంలో మీకు అందించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువుని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. పోయిన ఉదయకాల సమయంలో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకున్నాము. ఆత్మఫలం గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాము. ఈ ఆత్మఫలంలో విశ్వాసం అనేది ఎంత శ్రేష్టమైనదో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాము. అలాగుననే ఈ ఉదయకాల సమయంలో కూడా విశ్వాసం గురించి మరికొన్ని విషయాలు మీకు తెలియచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈ దినాలలో మనము దేవునిని నమ్మినటువంటి వ్యక్తిగా ఉంటున్నాము. అయితే మనము కలిగి ఉన్నటువంటి విశ్వాసం ఎవరి మీద, దేని మీద మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనము ఈ లోక సంబంధమైనటువంటి వారము కాదని, మనము దేవుడు మనల్ని పంపిస్తే ఈ లోకానికి వచ్చాము, మరలా ఏదో ఒక దినాన ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని నిత్యత్వంలోనికి వెళ్ళిపోతాము అనేటువంటి విషయాలను బైబుల్ చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. నాటి దినాలలో భక్తి చేసినటువంటి అనేక మంది ప్రియులు ఆ రీతిగానే జీవించారు. ఒక్క నిమిషం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం గురించి మనము ధ్యానం చేయగలిగితే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులుగా ఉండడం అనేది అసాధ్యము. అంటే విశ్వాసము కలిగినటువంటి వారంటే దేవునికి చాలా ఇష్టమని, అవిశ్వాసులుగా జీవిస్తున్నటువంటి వారు దేవునికి అయిష్టులని మనకు అర్థమవుతూ ఉంది. నేటి దినాన వాక్యం వింటున్నటువంటి నీవు నేను దేవునికి ఇష్టులుగా జీవించాలి అంటే మనము విశ్వాసులుగా విశ్వాస మార్గంలో కడవరకు జీవించాలి అనేటువంటి విషయాన్ని బైబిల్ చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. పూర్వపు దినాలలో భక్తి చేసినటువంటి వారు దేవుని మీద విశ్వాసం నిలిపారు. మరియు దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగినటువంటి ఆ మహాపట్టణము కొరకు ఎదురు చూస్తూ బ్రతికారు. భక్తికి ఆధారం లేనప్పుడు, నిరీక్షణకు ఆధారం దొరకనప్పుడు, కేవలము దేవునిని నమ్మి వారు నమ్మినటువంటి దాని మీద వారి జీవితాలను విశ్వాసం యొక్క లోతులలోనికి నడిపించబడ్డారు. వారి జీవితాలను ఆ రీతిగా కట్టుకున్నారు కాబట్టి వారు శ్రేష్ఠులుగా మిగిలిపోయారు. వారు వారి జీవితాలను విశ్వాసంతో ముందుకు కొనసాగించారు కాబట్టి వారి పేర్లు బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. ప్రియ దేవుని విశ్వాసి, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు నేను ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈరోజు క్రైస్తవ సమాజంలో మనము జీవిస్తూ ఉన్నాము, క్రైస్తవులుగా పిలువబడుతూ ఉన్నాము, క్రీస్తు బిడలముగా ఆయన రక్తంలో కడగబడినటువంటి వ్యక్తులుగా చెప్పుకుంటూ ఉంటున్నాము. అయినప్పటికీ క్రైస్తవ్యంలో ఇంకా ఎక్కడో తెలియని లోటు కనిపిస్తూనే ఉంది. నిజదేవుణ్ణి కలిగి ఉండి మా దేవుడు పరిశుద్ధుడని చెప్పుకుంటూనే విశ్వాసిగా పిలువబడుతూ ఎంత మాత్రమూ దేవుని యందు కానీ తాను ఈ లోకయాత్ర ముగించిన తర్వాత వెళ్ళబోయేటువంటి ఆ నిత్య రాజ్యం మీద కానీ ఎంత మాత్రమూ విశ్వాసం లేనటువంటి వ్యక్తిగా జీవిస్తూ భక్తి చేయడానికి, అది కూడా నామకార్థ భక్తి చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ప్రియ దేవుని వారలారా, మన పితరులు చేసినట్లు, వారు విశ్వాసం ఉంచినట్లు, వారు నమ్మినట్లు మనము దేవునిని నమ్మలేకపోతున్నాము. వారికి ఆధారం లేకుండానే దేవుని యందు విశ్వాసం ఉంచితే మనము అన్నింటికీ ఆధారం కలిగి ఉండి, అనగా శ్రేష్టమైన లేఖన భాగాలు కలిగి ఉండి, అంటే పరిశుద్ధమైన గ్రంథము మన చేతిలో ఉండి వాటిని వివరంగా బోధించేటువంటి సేవకులు మనతో ఉంటూ కూడా మనము భక్తి జీవితంలో పరిపూర్ణలము కాలేకపోతున్నాము. క్రీస్తు యేసునకు కలిగినటువంటి
సమానమైన పరిపూర్ణతను మనం కలిగి ఉండలేకపోతున్నాము. భక్తి చేస్తున్నటువంటి మన జీవితంలో ఏదో భక్తి అంటే 4 గోడల మధ్య చేసేదని కాదు, కానీ భక్తి అనేది నీ వ్యక్తిత్వంలో ఒక భాగం అయిపోవాలి. భక్తి జీవితం అనేది నీవు కలిగి ఉండాల్సినటువంటి శ్రేష్టమైనటువంటి విధానము. కనుక ప్రియ దేవుని వారలారా, భక్తి ఈ దినాలలో ఎలా ఉంది అంటే ఆదివారం భక్తి, పండగ రోజు భక్తి, ఇంకేదైనా ప్రత్యేకమైన కూడిక జరిగితే భక్తి, అంతే తప్ప నిత్యము ఈ భక్తిని కలిగి జీవించాలి, నిత్యము ఇలాంటి శ్రేష్టమైన జీవితాన్ని కలిగి జీవించాలని క్రైస్తవుడిగా గ్రహించలేకపోతున్నారు. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనాన్ని చదవగలిగితే, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చేసినటువంటి పదప్రయోగం చాలా అద్భుతం అనిపిస్తుంది, చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. దేవునికి ఇష్టుడిగా బ్రతికాడని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఎంత ఆశ్చర్యము, ఎంత అద్భుతం చూడండి ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుడు తన గ్రంథంలో ఆయన గురించి రాసుకున్నాడంటే దేవునికి ఎంత ఇష్టానుసారమైనటువంటి వ్యక్తిగా జీవించాడో. దేవుడు హనోకు పేరుని తన గ్రంథంలో వ్రాయించుకున్నాడంటే ఎంత శ్రేష్టమైన భక్తి చేయకపోతే, ఎంత ఇష్టముగా దేవునికి ఇష్టానుసారంగా జీవించకపోతే ఆయన పేర్లు రాయించుకున్నాడు. కనుక నేటి దినాన భక్తి చేస్తున్నటువంటి మనము, దేవునిని కలిగి ఉన్నటువంటి మనము తప్పక ఆలోచన చేయాలని ప్రభు పేరిట మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఆ దినాలేమి మంచి దినాలని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పడం లేదు. ఆ దినాలు యోగికరమైన దినాలని బైబిల్ ఎక్కడ చెప్పడం లేదు. ఆ దినాలు కూడా చెడిపోయినటువంటి దినాలే. ఆ దినాలలో కూడా పాపం విస్తరిస్తూనే ఉంది. ఆ దినాలలో కూడా మనుషులు వాయా వరసలు లేకుండా పాపం చేస్తూనే ఉంటున్నారు. కానీ అలాంటి దినాలలో జీవిస్తున్నటువంటి హనోకు, అలాంటి భయంకరమైనటువంటి దినాలలో బ్రతికినటువంటి హనోకు దేవునికి ఇష్టంగా జీవించాడు. అనగా తనకున్నటువంటి ఇష్టాలను ప్రక్కన పెట్టి, తనకు కలిగి ఉన్నటువంటి మక్కువను ప్రక్కన పెట్టి, దేవునికి ఏది ఇష్టమో ఆ రీతిగా నడవడానికి, ఆ రీతిగా బ్రతకడానికి హనోకు ఇష్టపడ్డాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు నేను దేవునికి ఇష్టానుసారంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నామా? దేవునికి ఎలా ఉంటే ఇష్టమో, దేవుడు వేటిని మన దగ్గర నుండి కోరుచున్నాడో, ఎలా జీవిస్తే దేవునికి మనం ఇష్టమైన వారిగా ఉంటామో ఏ రోజైనా గ్రహించామా? కనీసం ఈ ఉదయకాల సమయంలో హనోకు గురించి తెలుసుకుంటున్నప్పుడు దేవునిని మనము, అయ్యా నీకేది ఇష్టం, నా జీవితం ఎలా ఉండడం నీకు ఇష్టం, నేను ఎలా బ్రతికితే నీకు ఇష్టం, నేను ఎలా జీవిస్తే నీకు ఇష్టం అని ఆలోచన కలిగి ఆయనను అడిగితే మంచిదేమో అని నేను మిమ్మలను ఆలోచింపచేస్తున్నాను. కనుక ఈ ఉదయకాల సమయంలో, దేవా హనోకు వలె జీవించడానికి నేను కూడా ఇష్టపడతాను. హనోకు వలె జీవించడానికి అంటే నీ ఇష్టాలతో నీకు ఇష్టమైనటువంటి వాడిగా నేను జీవించడానికి నేను కూడా ఇష్టపడతానయ్యా అని నువ్వు ఆశిస్తే తప్పక దేవుడు నీ కోరికను తీరుస్తాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని పరిశుద్ధమైన మాటలు వింటున్నటువంటి మన జీవితము హనోకు ద్వారా శ్రేష్టమైనటువంటి మాటలను నేర్చుకుంటున్నాము. హనోకు లోకంలో జీవిస్తున్నప్పటికీ కూడా ఈ లోకానుసారమైన జీవితము తనలో లేకుండా దేవునికి ఇష్టమైనటువంటి వాడిగా జీవించడానికి ఇష్టపడ్డాడు. కనుక మనము బాగా చదవగలిగితే ఆ వచ్చిన భాగాన్ని, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడిగా ఉన్నాడు. కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడయ్యాడు గనుక దేవుడు తన ఇష్టానుసారంగా అతనిని తన లోకానికి తీసుకుని వెళ్ళాడు. దేవునికి ఇష్టానుసారంగా బ్రతకడానికి ఇష్టపడ్డాడు.
హనోకు బ్రతికిన సంవత్సరాలు 365 ఏండ్లయితే 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 300 సంవత్సరాలు దేవునితో నడవడం అంటే సామాన్యమైన విషయం అనుకుంటున్నారా? 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు కాదు, ఏకంగా 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో చూడండి. 300 సంవత్సరాలు దేవునితో నడిచినటువంటి అనుభవము హనోకుది. కనీసం 3 రోజులు 30 నిమిషాలు దేవునితో నడవలేని అనుభవము మనది. అయినా ఒకసారి ఆలోచించండి, దేవునికి విశ్వాసులుగా బ్రతకాలి అంటే ఆయన ఇష్టానుసారంగా జీవించాలని ఈ వాక్యం చదువుతున్నప్పుడు చాలా బాగా అర్థమవుతుంది కదా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో నడవడం ఎంత గొప్పతనమో చూడండి. పరమందున్నటువంటి దేవుడు కూడా భూమి మీద ఉన్నటువంటి ఒక మానవునితో నడవడం అంటే ఇంకా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఆకాశ మహాకాశములు పట్టుజాలనటువంటి దేవుడు నీతో స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నాడు, నీతో నడవడానికి ఇష్టపడుతున్నాడు. తన ఊహలను, తన ఉద్దేశములను, తన చిత్తాన్ని నీకు తెలియచేయడానికి నీ దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. కానీ మన ఖాళీ ఎక్కడుంది? మనం లేచిన దగ్గర నుండి సెల్ ఫోన్తో బిజీ, చుట్టాలతో బిజీ, స్నేహితులతో బిజీ, ఈ లోక సంబంధమైనటువంటి కృత్యాలతో బిజీ, ఈ లోక సంబంధమైనటువంటి విషయాలలో బిజీ. ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన మనం ఎప్పుడు కలిగి ఉంటున్నాము? ఆత్మ సంబంధమైనటువంటి మనసు మనం ఎప్పుడు కలిగి ఉంటున్నాము? ఒకవేళ ఆదివారం ఆ మనసు కలిగి ఉన్నప్పటికీ మరలా మందిరం అయిపోయిన తర్వాత, ప్రార్థన విడిచిపెట్టిన తర్వాత మరలా మన జీవితం మామూలే కదా. అందుకే దేవుడు ఏది చెప్పాలనుకుని ఆయన అనుకుంటున్నా చెప్పే అవకాశం మనం ఇవ్వడం లేదు. కనుక ఆయన మనతో నడవడానికి ఇష్టపడడం లేదు, ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. ఈ ఉదయకాల సమయంలో జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీవు ఆయన చిత్తానికి మన జీవితాలను అప్పగించాలి, ఆయన ఉద్దేశానికి మన జీవితాన్ని అప్పగించాలి. అప్పుడే మనము శ్రేష్ఠులం కాగలుగుతాం. హనోకు తను ఆ దినాన్న దేవునితో వెళ్ళిపోతాడు అని తెలిసి కూడా దేవా నాకు ఆయుష్కాలం ఇవ్వయ్యా, మరి కొంతకాలం నేను నా భార్యతో నా పిల్లలతో ఉంటానయ్యా అని అడగలేకపోయాడు కదా. అక్కడ కూడా దేవుని చిత్తానికి అప్పగించేశాడు. నీ ఇష్టం నాయనా, నన్ను తీసుకెళ్ళాలనుకుంటే తీసుకెళ్ళిపో. ఒక అవకాశం కూడా లేకపోయింది. ఇంటికెళ్ళి పిల్లలతోనూ, ఇంటికెళ్ళి భార్యతో మాట్లాడి వాళ్ళని మరలా కడసారి చూసి వస్తాను అనేటువంటి ఆలోచన కూడా దేవునితో ముచ్చటించలేకపోయాడు. కారణం ఏంటో తెలుసా? దేవునితో గడిపేటువంటి అనుభవాలు, దేవునితో గడిపేటువంటి ఆ క్షణాలు అంత మాధుర్యమైనవి. ఈ లోక సంబంధమైనటువంటి బంధాలను, బాంధవ్యాలను అంతగా లెక్క చేయక, అంతగా పట్టించుకోక, ఏ దేవుడైతే ఈ లోకానికి తనను పిలిచాడో, ఏ దేవుడైతే తనకు ఒక జీవితాన్ని ఇచ్చాడో, ఏ దేవుని శ్రేష్టమైన హస్తాలైతే అతనికి అవయవ నిర్మాణం చేశాయో, ఆ దేవునితో నడిచి పరలోకానికి వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడే తప్ప ఈ లోకంలో బ్రతకడానికి ఎంత మాత్రం ఇష్టపడలేదు. ఈ శ్రేష్టమైనటువంటి మాటలు వింటున్నటువంటి ప్రియ విశ్వాసి, నీ జీవితంలో ఎలాంటి భక్తి చేస్తున్నావు? ఎలాంటి ఇష్టాలతో భక్తి చేస్తున్నావు? ఆలోచించు. హనోకు తన జీవితాన్ని దేవుని ఇష్టానికి అప్పగించాడు, దేవుని చిత్తానికి అప్పగించాడు. తను జీవించినటువంటి 365 సంవత్సరాలలో 300 సంవత్సరాలు ఇట్స్ ఎ లాంగ్ పీరియడ్. చాలా సంవత్సరాలు, ఎక్కువ సంవత్సరాలు దేవునితో నడవడానికి ఇష్టపడ్డాడు. ఒకవేళ మన ట్రాక్ రికార్డుని చూస్తే లోకంలో బ్రతికిన సంవత్సరాలు ఎక్కువగా ఉంటాయి, దేవునిలో గడిపిన సంవత్సరాలు తక్కువగా ఉంటాయి. లోకంలోనూ లోకెచ్చులలో బ్రతికినటువంటి అనుభవాలు ఎక్కువగా ఉంటాయి. దేవునితో మాట్లాడడం, దేవుని వాక్యాన్ని చదవడం, ప్రార్థన చేయడం, 10 మందికి దేవుని వాక్యాన్ని చెప్పడం, ఈ అనుభవాలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే మనము విఫలమవుతున్నాం, భక్తి జీవితంలో సఫలం కాలేకపోతున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఆలోచించు. ఒకవేళ దేవుడు నిన్ను పిలిస్తే హనోకు వలె వెళ్ళిపోవడానికి ఇష్టపడతావా? క్రీస్తునందు అత్యంత ప్రియులరా, ఒకసారి ఆలోచించేమని మిమ్మలను ప్రాధేయపడుతూ ఉన్నాను.
ఈ లోకంలో జీవితము అసలు జీవితమే కాదు. క్రీస్తు లేని జీవితం అసలు జీవితమే కాదు. యేసు ప్రభుని కలిగి ఉన్న జీవితాలే అవి పరిశుద్ధమైన జీవితాలు. ఆ జీవితాలే యోగ్యకరమైనటువంటి జీవితాలు. నీవు ఎలాంటి జీవితం కలిగి ఉన్నావు? విశ్వాసంతో కూడినటువంటి, నిరీక్షణతో కూడినటువంటి జీవితం కలిగి ఉన్నట్లయితే యు ఆర్ ఎ రైట్ పర్సన్. ఒకవేళ నీ జీవితంలో ఇంకా పాపభూయిష్టమైనటువంటి క్రియలు, ఇంకా పాపంతో జీవించాల్సినటువంటి పరిస్థితులు, ఇంకా పాపాన్ని విడిచిపెట్టలేనటువంటి స్థితిగతులు నీలో ఉంటే నువ్వు చాలా దురదృష్టవంతుడివి. ఒకవేళ అదే స్థితిలో నువ్వు మరణమైపోతే నిన్నెవరూ రక్షించలేరు. నేడు అనే సమయం ఉండగానే నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించు. ఆ దేవుడు మాత్రమే నీ జీవితాన్ని పరిశుద్ధినిగా చేయగలడు. ఆయన ఒక్కడు మాత్రమే నీ పాపాలను క్షమించగలడు. ఆయన మాత్రమే నీ జీవితానికి విలువనివ్వగలిగినటువంటి వాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో అట్టి మహాదేవుని కృపలో మనమందరము శ్రేష్టమైన భక్తి చేద్దాము. ఈ ఉదయకాల సమయంలో దేవునికి ఇష్టడిగా ఉండడానికి ప్రయత్నం చేద్దాము. హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు కదా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. కాబట్టి దేవునికి ఇష్టమైనవి చేయించు. ఆయన ఇష్టానికి మన జీవితాన్ని అప్పగించుకుందాము. ఆయన చిత్తానికి మన జీవితాన్ని అప్పగించుకుంటూ ఆయన ఉద్దేశాలనే మన జీవితంలో నెరవేర్చేలాగా ప్రయత్నం చేద్దాము. అట్టి కృప దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. వీళ్ళరా ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియుడైనటువంటి హనోకు గురించి మేము మాట్లాడుతున్నాము. హనోకు గురించి మేము విన్నాము. ప్రభా, ఆయన బ్రతికినటువంటి దినాలలో దాదాపు 300 సంవత్సరాలు నీతో గడిపాడు. లోకంలో బ్రతికిన సంవత్సరాలు చాలా తక్కువ అయ్యా. మేమైతే లోకంలో జీవించిన సంవత్సరాలు ఎక్కువ, నీలో గడిపిన సంవత్సరాలు తక్కువ. మేము అలాగ ఉండక కనీసం నేటి నుండైనా మా ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకుంటూ శ్రేష్ఠులుగాను, ఉన్నతమైన భక్తి చేయువారిగాను, నీకు ఇష్టానుసారమైనటువంటి వ్యక్తులుగా జీవించే కృప దయచేయమని మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. ముఖ్యంగా ఎవరైతే బలహీనతతో ఉంటున్నారో, ఎవరైతే అనారోగ్య సమస్యల్లో బాధపడుతున్నారో, ఎవరైతే ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందుల కొలిమిలో ఉంటున్నారో వారందరినీ మీరు దీవించండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారు, నాయనా ట్రైనింగ్స్లో ఉన్నటువంటి బిడ్డలు, దూర ప్రాంతాలలో ఉన్నటువంటి వ్యక్తులు, నాయనా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు, చేతి పనులు చేస్తున్నటువంటి వారు, చదువుకుంటున్నటువంటి వారు అందరిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయకాల దీవెనలతో నింపండి. పాపలోకంలోనికి అడుగు పెడుతుండగా ఎక్కడ పాప మాలిన్యం అనేది మమ్మల్ని అంటనకుండా సహాయపడుతారమ్మని నీ సేవకునిగా ప్రార్థిస్తూ ఉన్నాను. మా తండ్రి, నీ సేవకుని మాటను రూఢీపరచండి. క్రీస్తు యేసు మహిమేశ్వరంలో నుండి మా ప్రతి అవసరత తీర్చమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధ ఆత్మికమైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన కొరకు ఎదురు చూస్తున్నటువంటి సర్వలోక పరిశుద్ధులకును, నేటి దిన వాక్యం విన్నటువంటి మనందరికీ తన పరిశుద్ధతో మనలందరినీ నింపి ఆయన కృప ఇప్పుడు ఎల్లప్పుడూ మనలందరినీ నడిపించునుగాక. ఆమేన్.